శానిటేషన్ వర్కర్సు పారిశుద్ధ్య కార్మికుల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కాకినాడ పట్టణానికి రాగానే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుని మరొకసారి ఆ సమస్యలకి పరిష్కార దిశలో మనం ప్రయాణిద్దామనే నిర్ణయాన్ని మనందరం కూడా ముందుగా గర్వించాలి, హర్షించాలి అని తీసుకున్న ఈ నిర్ణయాన్ని దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, సమాజంలో చాలామంది పై స్థాయిలో సమస్యల గురించి చర్చించుకుంటూ ఉంటారు. కానీ ప్రతిరోజు మనం జరుపుకుంటున్న మన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటికి మీ వంతు మీరు సహాయం చేస్తూ ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలని మీరు చేస్తున్న ప్రయత్నం, మీ బిడ్డలని వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తు ఉండాలనేది ప్రభుత్వం నుంచి ఒక్కోసారి స్పందన లేకపోయినా మీరు అదొక సర్వీస్ మోటివ్తో మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాన్ని మేమందరం కూడా గుర్తించి జనసేన నుంచి మమ్మల్ని అందరం కూడా మేము చాలా సంతోషంగా ఆదరిస్తున్నాం. ప్రధానంగా రెల్లి కులస్తులు ముందుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వాళ్ళకు వస్తున్న కొద్దిపాటి జీతాన్ని ఏ విధంగా అప్పటికప్పుడే మరి చక్రవడ్డీలు కట్టుకుంటూ మీరు బ్రతుకుతున్నారో, మీకున్న ఆరోగ్య సమస్యలపైన అవగాహన లేకపోవడం, చాలామంది మీ ప్రాంతాల్లో మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో డిప్రెషన్కి గురై సూసైడ్స్కి మరి కొంతమంది యువకులు దారి తీసుకుంటున్నారు. ఆ పరిస్థితులన్నీ కూడా గమనించి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఒక సపరేట్గా వెసులుబాటు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఈ రోజు వరకు మనకి ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అనేది ఇంకా మీకు క్షేత్రస్థాయి వరకు అందడం లేదు. మున్సిపాలిటీల్లో వనరులు పెరిగినా కూడా మీకు అందించాల్సినంత జీతం మున్సిపాలిటీ నుంచి రావడం లేదు. గతంలో మీకు ఇచ్చిన ప్రాధాన్యత అది హాస్పిటల్ శానిటేషన్లో కానివ్వండి, మున్సిపాలిటీ శానిటేషన్లో కానివ్వండి, పొదుపు సంఘాలని మిమ్మల్ని ఏర్పాటు చేసి పొదుపు సంఘాల ద్వారా మీకు ఇచ్చిన కాంట్రాక్టులను కూడా రద్దు చేసి ఈరోజు ఒక కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడుతోంది. దాన్ని ఖచ్చితంగా మీ దగ్గర నుంచి సమాచారం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మన అధ్యక్షుల వారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు గుర్తించాలి. ఇదేదో కొంతమంది ఫోటోల కోసమో లేకపోతే ఈ మీటింగ్ని దయచేసి వేరే దారిన తీసుకెళ్ళబాకండి. ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళు మీకున్న సమస్యల గురించి దయచేసి మీరు నిజాయితీగా వివరిస్తే అది మన అధ్యక్షుల వారు ఖచ్చితంగా నోట్ చేసుకుని రేపటి రోజు పరిపాలన యంత్రాంగం మన చేతిలో వచ్చినప్పుడు ఏ విధంగా మీకు అండగా నిలబడాలి, ఏ విధంగా మీకు మంచి పాలసీ తీసుకురావాలి, అటువంటి దిశగా నడవడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు కాకినాడలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ తడి చెత్త పొడి చెత్త గురించి కూడా మీరు మాట్లాడాలి. ఎందుకంటే సమాజంలో ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర మీరు వెళ్ళి గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నప్పుడు తడి చెత్త పొడి చెత్త ఎందుకు పూర్తి స్థాయిలో మనం తీసుకెళ్ళలేకపోయాం, దాని గురించి కూడా మీరు దయచేసి మాట్లాడితే మన అందరం కూడా పౌరులుగా ఒక పిలిపించి సమాజానికి మేలు చేసే విధంగా మనం ఉపయోగపడతాం. దాన్ని మిమ్మల్ని గుర్తించమని కోరుకుంటూ మరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభకి పెద్దలు గోపాలకృష్ణ గారిని కూడా ఆహ్వానించుకుంటూ దయచేసి మీరు కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీ సమస్యలు వివరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. శానిటరీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాస్ గారిని వచ్చి దయచేసి చెప్పాల్సిందిగా కోరుతాను. శ్రీనివాస్ గారు ఇలా వచ్చండి, ఇలా వచ్చండి, పైకి వచ్చండి. సార్ దయచేసి ఒక్క 5 నిమిషాలు మీరు అందరూ మౌనంగా సైలెన్స్ కాబట్టి నేను చెప్పిందంతా మీకు సార్కి అందరికీ క్లుప్తంగా వినబడుతుందని నా అభిప్రాయం. సార్ నేను మున్సిపల్ శానిటరీ వర్కర్స్ పర్మనెంట్ వర్కర్స్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. సార్ మాకు పర్మనెంట్ వర్కర్స్ అందరికీ దీర్ఘకాలంగా వెంటాడుతున్నటువంటి ఒక సమస్య ఏంటంటే, రిటైర్మెంట్ అయిన వారు పిల్లలు ఎటు కాకుండా మేము ఎంత పెద్ద చదువులు చదివినా మేము ఈ శానిటరీ వర్కర్స్ పని చేస్తున్నాం కాబట్టి, అట్టడుగు వారం కాబట్టి, ఎస్సీ కులానికి చెందిన వారం కాబట్టి మాకు సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. కనుక గతం నుండి కూడాను ఈ రిటైర్మెంట్ వారసత్వం అనేది మాకు ఉండేదండి. దాంతో మా పిల్లలు మేమందరూ హాయిగా బతికి ఆ పని చేసుకుంటూ చదివించుకుంటూ వచ్చాం సార్. ఇప్పుడు మాకు అవకాశం లేదు కాబట్టి మాకు రిటైర్మెంట్ వారసత్వం కల్పించమని కోరుకుంటున్నాం సార్. 2, ఎన్నో ఏళ్ళగా
గత 25 సంవత్సరాల నుంచి కూడాను అవుట్సోర్సింగ్ వర్కర్స్, సొసైటీ వర్కర్స్గా పనిచేయించున్నటువంటి వర్కర్స్ అందరికీ పర్మనెంట్ చేయాలని, అంటే వాళ్ళకి చాలని జీతం, సమాన పనికి సమాన వేతనం కల్పించమని, వాళ్ళకి రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరుతున్నాం సార్. అలాగే ఈ పర్మనెంట్ వర్కర్స్కి, సొసైటీ వర్కర్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా సరే మాకు సరైన ఇల్లు లేవండి, మాకు పక్కా గృహాలు కల్పించి మాకు ఇవ్వాలని, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా మనవి చేస్తున్నాం సార్. అలాగే ఈ పర్మనెంట్ వర్కర్స్ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వారసత్వంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వేస్తున్నారండి. 2005 సంవత్సరం తర్వాత నుండి వేసిన ఉద్యోగస్తులందరికీ కూడాను ఎవరికి పెన్షన్ కల్పించడం లేదండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా జీతానికే పనిచేసి రిటైర్మెంట్ అయిపోవాలి తప్ప వాళ్ళ సర్వీస్ అంతా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఆఫ్ చేశారండి. దయచేసి ఆ పెన్షన్ కూడా ఇప్పుడు 2005 సంవత్సరం తర్వాత నుంచి చేసిన ఉద్యోగాలందరికీ కూడాను పెన్షన్ కల్పించి ముందు నుండి ఉన్న పెన్షన్ పద్ధతి నడిపించవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుతున్నాను సార్. అలాగే ఈ సొసైటీ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ని వేధించి వెంటాడుతున్నటువంటి ప్రభుత్వం వారి పొట్టకొట్టే విధానాన్ని మా వర్కర్స్ మీద ప్రవేశపెట్టిందండి. 279 జీవో అని చెప్పేసి ఇక్కడ పని భారం ఎక్కువ పెట్టినా చెయ్యాలండి, వేరెవరితో చెప్పుకునే థీరీ లేదు సార్. ఆ ఒక్క 279 జీవోని రద్దుపరిచి మాకు ఇక్కడ స్థానికంగా ఉన్న సొసైటీ వర్కర్స్ని సొసైటీలుగా మన రెల్లి కమ్యూనిటీ వాళ్ళకి కూడాను టెండర్లు పిలుచుకునే అదే ఆచారం ముందు నుండి ఉందండి, పూర్వం నుంచి అదే అమలు చేయాలని మీ అందరికీ మరోసారి కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను సౌజన్యంగా మనవి చేసుకుంటున్నాను సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ 279 జీవో మన సొసైటీ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్కి పొట్టకొట్టే విధానం అని చెప్పి ఉన్నాను సార్. అది దేనికంటేనండి, ఇప్పుడు కాంట్రాక్టరు ఏదో ఊరు నుంచి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు సార్, బడా కాంట్రాక్టర్స్ వారు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ టెండర్లు వేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడాను మేము మున్సిపాలిటీకి సేవ చేస్తూ మాకు అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ పనిచేస్తున్నాం సార్. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతకుముందు లేని విధానాలన్నీ, అంటే ఇప్పుడు 350 ఇళ్ళకి కలిపి పని చేయమని చెప్పి ఇప్పుడు పురమేస్తున్నారు సార్. 350 ఇళ్ళు, అది అపార్ట్మెంట్లు అయినా ఎన్నైనా సరే మనం పైకెక్కి దిగి తీయాలంటున్నారండి. అలాగే ఈ తడి చెత్త, పొడి చెత్త అనే విధానాన్ని కూడాను అందులో అమలుపరిచి అవి వేరు చేసి ఇమ్మంటున్నారు సార్. దానికి టైం లిమిట్స్ లేదండి. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళు మనకు ఆబ్సెంటీస్ చేసి లిమిటెడ్ ఆబ్సెంట్, ఒక 5 ఆబ్సెంట్లు ఉన్నా వాళ్ళు మనం తీసేస్తారండి. కాకపోతే ఒక వర్కర్కు ఏదైనా దెబ్బ తగిలితే అది 2-3 డేస్లోనే తగ్గిపోయేది లేదండి. ఇప్పుడు పరిస్థితులు బట్టి, వాతావరణం బట్టి మరి వాళ్ళకి సెలవులు అనేది కూడా లేవండి. పర్మనెంట్ వర్కర్స్కి అయితే క్యాజువల్ లీవ్లు ఉన్నాయి, మెడికల్ లీవ్లు ఉంది, ఎర్రన్ లీవ్లు ఉన్నాయి సార్. వాళ్ళకి అవి వర్తించవండి. మరి అలా వర్తించినప్పుడు ఈ 279 జీవో ప్రకారం పెడితే కనుక వాళ్ళు తీసుకొని మన స్థానికంగా ఉన్న సంఘాలకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండాను, ఇప్పుడు వరకు స్థానిక ఉన్న సంఘాల ద్వారా అనుబంధంగాను సొసైటీలు కాంట్రాక్ట్ నడుస్తున్నాయి సార్. మరి వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండాను వాళ్ళు తీసుకొని వాళ్ళు వేరే ఎవరైనా వేసి ఆ కుటుంబాన్ని వీధిలో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 279 జీవోని రద్దుపరచమని చెప్పేసి మిమ్మల్ని సమూహంగా మనం చేసుకుంటున్నాం సార్. మరి రద్దు చేయమని సార్, మా డిమాండ్ రద్దు చేయమని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలు అంటే రెల్లి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాప వెంకటేశ్వరరావు గారిని వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాం. నమస్తే అన్న గారు. మా యొక్క రెల్లి కులాల యొక్క సమస్యల డిమాండ్స్ అండి. గౌరవనీయులు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారి యొక్క
ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల సమస్యల పట్ల మా యొక్క సమస్యల మీద ప్రభుత్వాలకి ప్రశ్నించే విధంగా మమ్మల్ని అందరినీ పిలుపునిచ్చినందుకు ఈ సందర్భంగా మన జనసేన అధ్యక్షుల వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాల వారందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెల్లి కులాల వారి యొక్క కొన్ని సమస్యలను ప్రభుత్వం వారి దృష్టిలో పెట్టినా కానీ దానికి అన్ని రంగాల్లో కూడా మేము విఫలమైనటువంటి విషయాన్ని కూడా మన అధ్యక్షుల వారి దృష్టికి ఈ రోజున తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కొన్ని విషయాలు మన అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్దామని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మొదటిగా 1994 ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు ఎవరైతే పర్మనెంట్ వర్కర్స్ వాళ్ళు ఉన్నారో వారికి అనాదిగా వస్తున్నటువంటి వారసత్వం జీవోని రద్దు చేసేటటువంటి ఆ యొక్క తరుణంలో మరి వారి వారసులకే ప్రత్యేకించి మీరందరూ కూడా సొసైటీలుగా నిర్మాణం చేసుకొని మీ పిల్లలతోనే మీరు కార్యక్రమాలు మీ పిల్లలతోనే మీ యొక్క సొసైటీలుగా నిర్మాణం చేసుకోవాలంటే ఒక ఆలోచన ఆ రోజు ప్రభుత్వాలు మాకు ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని గుర్తు చేసాం. ఇప్పట్లోగా అదే పరిస్థితుల్లో గుర్తు చేసి అది 279 జీవో విధానం కరెక్ట్ కాదని వాళ్ళ యొక్క జీవితాల్లో ఇది చీకటి నింపే విషయమని ప్రభుత్వాలు కూడా మేము తెలియజేసాం. ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి ఈ యొక్క వారసత్వ జీవోని రద్దు చేసి మరి ఈ యొక్క 34 సంవత్సరాలు 24 సంవత్సరాల్లో నడుస్తున్నటువంటి ఈ కాలంలో ఎంతమంది పర్మనెంట్ వర్కర్స్ రిటైర్మెంట్ అయి ఉన్నారో వారందరి పేర్స్లో కూడా భర్తీ చేయాలి ఈ యొక్క సొసైటీలుగా చేస్తున్నటువంటి వాళ్ళ విషయాన్ని కూడా. ఎందుకంటే సమాజంలో వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి సమాజంలో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు సైతం పణంగా పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కూడా త్యాగం చేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క సమాజాన్ని అన్ని విధాలుగా కూడా మనుషులు విసర్జించే మలమూత్రాన్ని కూడా వెతుకొని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి త్యాగం చేసినటువంటి వీరికి ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తు చేయాలి. ప్రభుత్వాలు వీరికి న్యాయం చేసి ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను కూడా రెగ్యులేట్ చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అయితే ఇందులో రెల్లీలు పడుతున్నటువంటి అవమానం పట్ల రెల్లి విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాల పట్ల ప్రభుత్వాలు ఈనాటికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయినా కానీ షెడ్యూల్ కులాలంటే మాల సామాజిక వర్గం కాదు, మాదిగ సామాజిక వర్గం కాదు, రెల్లి సామాజిక వర్గం ఉందని వీరెల్లిళ్ళు కూడా ఆ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మాకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకి ఎంతైనా ఉందని గత సంవత్సరాల నుండి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మా యొక్క సమస్యల మీద మేము పడుతున్నటువంటి కష్టాల మీద మా వేధింపుల మీద మాకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రభుత్వంలో మాట్లాడుకోవడానికి అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఎవరు కూడా మాకంటూ మాట్లాడే ఈ రెల్లి కులంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధులు లేరని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ రోజున మాకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ముఖ్యంగా అన్ని ప్రభుత్వ రంగాల్లోనూ కూడా రెల్లీలకు షెడ్యూల్ కులాల్లో చెందినటువంటి రెల్లీలకు కూడా సమానమైనటువంటి నిష్పత్తిలో మాకు అన్ని ప్రభుత్వ రంగాల్లోనూ కూడా సమానమైనటువంటి సమన్యాయం జరగాలి. అలాగే రిజర్వ్డ్ స్థానాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఏ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మాకు ఒక అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంట్లో కానీ కనీసం గుర్తింపు లేని మాకు ఒక నామినేట్ పదవుల్లో కూడా ఎక్కడ కూడా మాకు అవకాశం లేనటువంటి ఈ పరిస్థితుల్లో మేము ఎవరితోనూ కూడా మాట్లాడలేనిటువంటి ఈ పరిస్థితుల్లో మేము అన్ని రంగాల్లోనూ కూడా వెనకబడిపోయి అత్యంత దుర్భరమైనటువంటి జీవన విధానాలు కొనసాగిస్తూ ఈనాటి కూడా కొన్ని చోట్ల అంటరానితనంగా జీవిస్తున్నటువంటి మాకు ఈసారైనా సరే మన జనసేన అధ్యక్షుల వారు మా గురించి ప్రశ్నించి మాకు అన్ని రంగాల్లోనూ కూడా సమానమైనటువంటి సమన్యాయం జరిపించాలని మా అధ్యక్షుల వారికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇదే పరిస్థితులు కూడా కొనసాగితే మట్టుకు ఈ రోజున ఎంతోమంది రెల్లి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు, చదువుకొని కూడా ఏ విధంగా ఉద్యోగాలు లేక. మొన్నే బ్యాక్లాగ్ పోస్టులు తీశారు. ఆ బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా ఏ ఒక్క రెల్లీస్కి ఈ 13 జిల్లాల్లో ఏ ఒక్క రెల్లీస్కి న్యాయం చేసినటువంటి దాఖలు లేవు. కనీసంగా మాకున్నటువంటి ఏదే ఇబ్బందులు ఉన్నాయో
ఆ ఇబ్బందుల మీద పరిష్కారం చేసుకునే విధంగా మాకు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే విధానాలు లేవు. కారణం ఏంటంటే మాకు రాజకీయ అధికారం లేదు, ఆర్థికంగా మేము ఎక్కడ కూడా బడపడలేదు. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అన్ని రంగాల్లో కూడా వెనకబాటుతనంలోనే అత్యంత దుర్భరమైనటువంటి జీవన విధానం, అదే మాదిరిగా అంటరాని జీవితం కూడా గడుపుతున్నటువంటి మాకు కూడా అన్ని రంగాల్లోనూ కూడా ప్రధానంగా ప్రభుత్వ అన్ని రంగాల్లోనూ కూడా సమన్వయం చేయాలి. ముఖ్యంగా ఈ రెల్లి కులాల వారికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ప్రకటించాలి. ముఖ్యంగా మేము కూడా మా ముందున్నటువంటి కులాల్లో కూడా మేము కూడా సమానంగా ముందుండాలంటే మాకు ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించాలి. అలాగే రాజకీయ అధికారం మాకు కావాలి. మాకు రాజకీయ అధికారంతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు సమన్వయం జరిపించాలని మా ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆలోచనలు కూడా మరి ఈ రోజున జనసేన అధ్యక్షుల వారు ముందుకు తీసుకొచ్చి మా రెల్లి కులాల వారి యొక్క జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారని ముఖ్యంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మన జనసేన అధ్యక్షులైనటువంటి వారు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై రెల్లి, జై జై రెల్లి. మహిళా పారిశుద్ధ కార్మికురాలు శ్రీమతి ఆర్ తలుపులమ్మ గారిని వచ్చి మాట్లాడాల్సింది కోరుతాను. అందరికీ నమస్కారం అండి. మరి పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారం అండి. మరి మా వృత్తి అయితేనండి ఇలాగానే మేము ఎప్పుడు మాట్లాడలేదండి. ఇంత జనంలో ఒకటి నేను మాట్లాడుతానో లేదో అన్నది డౌట్ ఒకటి నాకు ఉందండి. కానీ ఒకరు చెప్తే వాళ్ళు ఇలా చెప్తే వీళ్ళు ఇలా చెప్తే సమస్య అది కాదండి. మేము సమస్య పడ్డామో లేదో మాకు తెలుసండి, అది సమస్య అండి. వాళ్ళు నేర్పిస్తే వీళ్ళు నేర్పిస్తే చెప్పడానికి మాత్రం నేను రాలేదండి. ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి. నేను మా బాధలు చెప్పుకోవడానికే వచ్చామండి. మరి మా తాత ముత్తాతలండి గత 100 సంవత్సరాలు బట్టి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ వెనకాల ఉండేవారండి. మా తాత ముత్తాతలు అక్కడే ఉన్నారని మేము చిన్నప్పటి నుండి పెరిగి అక్కడే ఉన్నామండి. అక్కడే ఉంటూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ దిగిపోయే వాళ్ళు కొంతమంది అండి, చనిపోయిన వాళ్ళు కొంతమంది అండి. వాళ్ళు అలా చనిపోయి వాళ్ళు అలా దిగిపోతుంటే వాళ్ళు ఉద్యోగాలు మేము చేసుకుంటూ బ్రతుకుతూ ఇప్పటి వరకు వచ్చామండి. వస్తూ ఉంటే మరి 2011లోనండి ఈ ఇల్లులు ఈ స్థలాలు మాదనేసి ప్రభుత్వం మా పేద చాలా ఒత్తిడి చేసిందండి. అయినా మేము ఉద్యోగాలు మానేయకుండా 600 దగ్గరుండి మేము పనిచేసామండి. అంటే మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు మేము పనిచేస్తాం, పిల్లలు ఎదిగారండి. అయినా ఆ ఉద్యోగాలు మేము మానలేదండి. మానకుండానే మమ్మల్ని అంత బాధ పెట్టిన ఆ ఉద్యోగాల రీతిలో మేము ఎవరికి బాధ పెట్టలేదండి. ఉద్యోగాలు చేసుకుంటూనే అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి ఇల్లు సంపాదించుకున్న ఆలోచన మాకు ఉందండి. అయినా ప్రతి ఒక్కరు మాకు ఒత్తిడి పెట్టేసి ఆ ఉద్యోగాలు మేము చేస్తుంటే 600 దగ్గర నుండి ఇప్పుడు మాకు 8,500 8,300 ఇస్తున్నారండి. అదేనా నెలకి ఇవ్వరండి. ఇవ్వకుండా 4 నెలలకి 5 నెలలకి అలాగా జీతాలు ఇస్తారండి. ఆ జీతాల విషయంలోనే మేము ఒక సమ్మె చేస్తే ఆ జీతాలు ఇస్తారండి. ఆ జీతాలు ఇస్తూ మేము ఒక బయటికి వెళ్ళి ఈ ఇల్లు అద్దె తీసుకున్నా మేము రెంట్లు కట్టలేమండి. ఎందుకంటే మాకు జీతాలు రావు కాబట్టి. అంటే ఆ స్థలం మాదని మేము అంటలేదండి. ఈ ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఇల్లులు కట్టుకోవాలంటే మేము అంతస్తులు సంపాదించుకోవాలి, మా బిడ్డలు పోషించుకోవాలండి. అటు రీతిగా మేము తినాలండి. మేము ఎలా చేయగలమండి? అలాగే మేము బ్రతుకుతూ వస్తుంటే ఆ పారిశుద్ధ పనులే మా పిల్లలు అదే చేస్తున్నారండి, మేము అదే చేస్తున్నాం. కారణం ఏంటంటే మాకు జీతాలు లేదు, మా పెద్దలు మాకు సంపాదించి పెట్టలేదండి. అందుకనేసి ఆ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే మా బిడ్డల్ని మున్సిపల్ స్కూల్లో చదివించుకుంటున్నామండి. అది ఆ చదువులు వాళ్ళకి అబ్బగా వాళ్ళు వచ్చి మళ్ళీ మా ఉద్యోగాలే చేస్తున్నారండి. మరి అదైతే ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. మరి అటు రీతిగా మేము బ్రతుకుతుంటే ఆ ఇల్లులు మాది ఈ ఇల్లులు మాది వెనకాల అలా పడి ఉండేవాళ్ళండి. పడి ఉంటే అర్ధాంతరంగా 3 గంటల రాత్రికండి పిల్లలతో జల్లలతో మేము పడుకొని ఉంటే మొత్తం అందరు చుట్టుముట్టేసి మాకు మధ్యన పెట్టేసి పెద్ద పెద్ద లారీలతో జనాలు వచ్చేసి ఇల్లులు ఖాళీ చేసేసి ఒంటి మీద స్థిరమైన బట్టలు లేదండి మాకు ఆడవాళ్ళందరికీ. అంత రీతిగా టేస్ట్ని తీసుకెళ్ళిపోయి నానా బీభత్సం చేసి మా సంసారాలు అంతా బయటపడేసి
ఏముందో ఏటో మాకు తెలియదండి. తెలియకుండానే ఆ ఉద్యోగాలు మేము చేసుకోవడానికి వెళ్ళేటప్పటికి ఈ సంవత్సరం అంతా తీసేసి ఇప్పుడు ఎక్కడ ఇచ్చారంటండి, రాగంపేట వెనకాల పెద్ద డ్రైనేజ్ ఉందండి. ఆ డ్రైనేజ్లో అలాగా చిన్న రేక్ షెడ్లు, బాత్రూమ్ ఒకటి పనిచేద్దండి. ఆ రేక్ షెడ్లో మేము బ్రతుకుతున్నామండి. వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి 2012 నుండి తిరుగుతూనే ఉన్నామండి. కానీ ఎక్కడ ఎవరో మాకు న్యాయం చేయలేదండి. ఇప్పుడు మేము బ్రతకాలంటే పెద్ద అడుక్కున్న వాడికైనా పెద్ద బంగ్లా ఉంటుందండి, అది ఆ విషయం మీకు తెలుసు. కానీ మేము ఇలా ఉండిపోయిన కారణం ఏంటంటే కేవలం మా పెద్దలు చేసిన పాపమో పుణ్యమో మాకైతే తెలియదండి. ప్రతి ఒక్క మా కులాలు ఎంచుతున్నానని ఏమనుకోకండి, నేను ఎవరి కులాలు ఎంచుతలేదండి. మా స్థితిలో మా పెద్దలు ఇలా ఉంచేస్తారండి, మాకు కిందకే ఉంచేస్తారండి, మమ్మల్ని పైకి తీసుకొని రాలేదండి. మేము ఎలా మాట్లాడాలో ఒకటి మాకు తెలియదండి. ఆ తెలియపోయిన రీతిగానే మేము అలా బ్రతుకుతున్నామండి. ఇప్పటికీ ఆ ఉద్యోగాలకు వెళ్తామండి, అందులో ఓ సూది గుచ్చుకున్న వాళ్ళు కొంతమంది, అది హెచ్ఐవి సూదో ఏటో తెలియదండి. ఆ తెలియని రీతిలో మాకు షూ ఇస్తానంటారు, అదే ఇవ్వరండి. ఓ మాస్క్ ఇస్తానంటారు, అది ఇవ్వరండి. కేవలం థియేటర్కే ఇస్తారండి. అది ఎక్కడి వరకు పరిమితం అంటే ఆ డ్యూటీలో ఉన్నంతసేపేనండి. తర్వాత ఇంకో డ్యూటీ మారిస్తే అక్కడ సేమ్ ఈ మెటీరియల్ ఇవ్వరండి. అక్కడ నుండి చాలామంది హెచ్ఐవి వచ్చేసి తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అలాగే ఉన్నారండి. అలా బ్రతుకుతుంటే ఈ మధ్యన ఈ గృహాలు లేవండి. ఈ గృహాలు లేకుండా అలాగే జీవిస్తున్నామండి. మాకు ఒక్కసారి మేము పెద్దల్ని పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నానండి. నా వరకైతే ఒక్కసారి మేము ఉన్న గృహాలు ఒక్కసారి వచ్చి చూడండి. ఎవరైనా ఉండగలుగుతారో అడుగుతానండి నేను. ఒక్కసారి వచ్చి మేము ఉన్న గృహాలు చూడండి ఒక్కసారి. మేము ఎలా తింటున్నామో దోమలండి. మొన్న 4 చనిపోయారండి. మేము వచ్చిన 2017లో వచ్చామండి. 2 చనిపోయారు, 4 చనిపోయారండి. ఆ జబ్బు, ఆ దోమలు కరిచేసి, మలేరియా దోమలు కరిచేసి, ఆ దోమలు కరిచేసి అలా చనిపోయారండి. ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నామా, ఈ సంవత్సరం వచ్చేస్తున్నాం మీకు ఇల్లు. ఈ సంవత్సరం అంటే మేము అంత దిగజారిపోయి బతుకుతున్నామండి. మాకంటూ కొంప ఉండకూడదండి. మాకంటూ ఒకరు సహాయం చేయరండి. మాట సహాయమే, చేత సహాయం ఎవరు చేయరండి. ఇప్పటి వరకు మాకు చూసిన దాతలే లేరండి. డబ్బున్న వాళ్ళకే సహాయం, డబ్బున్న వాళ్ళకే ఇల్లులు అంటే మేము అలా పడి ఉండిపోవాలండి. మేము ఎదగకూడదండి. ఇంకా మేము ఎదగడం ఎవరికి ఇష్టం లేదండి. ఇక్కడ మేము అలా ఉండిపోవాలండి. మాకు చూపించండి ఎక్కడ ఏ స్థలం ఉందో, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉందో, ఎవరున్నా మాకు చూపించమనండి. మేము ఇప్పుడే మేము చేస్తున్న పని పాటలు మేము ఇప్పుడు ఈ కాకినాడ వదిలేసి వెళ్ళిపోతామండి. మేము ఎక్కడైనా మా తాతలు కానీ మా ఆస్తులు కానీ మాకు ఏదైనా ఉందంటే ఒక్కసారి మేము ఉన్న గృహాల్లో అడుగు పెట్టండి. ఒక్కసారి మేము దయచేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. 56 కుటుంబాలు నడి ఈదులో పడి ఉన్నామండి. మా కులం అంటే అద్దెకివ్వరండి ఇల్లులు. మా ఉద్యోగం అంటే మాకు చిన్న చూపు అండి. మా జాతి అంటే మాకు చిన్న చూపు చూస్తారండి. కేవలం మా 56 కుటుంబాలకే మాకు చిన్న చూపు అండి. మాకు చాలా బాధపడుతున్నారండి. ఉద్యోగాల రీతిలో మమ్మల్ని మాట్లాడనివ్వరు, గృహాల రీతిలో మమ్మల్ని మాట్లాడనివ్వరు, ఏ రీతిగా మమ్మల్ని ఎదగనివ్వరండి. కేవలం అలా బ్రతకడమేనండి మా పని. మా పిల్లల్ని పెంచుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు తెచ్చుకోవాలి, మాకే అర్థం కావట్లేదండి. అర్ధాంతరాన్ని సావులండి. ఏటో మా జీవితాల మీద మాకే నమ్మకం లేకుండా బ్రతుకుతున్నామండి. మాకు అర్థం కావట్లేదండి బ్రతుకులు. ఎందుకు బ్రతుకుతున్నామో మాకు తెలుస్తలేదండి. ఆ జీతం వస్తుందో లేదో తెలియదండి. ఆ బిడ్డలు ఏదో ఒక సమస్య అండి. ఆ సమస్యలో ఆ జీతం ఇవ్వాలో, ఆ బిడ్డలు పోషించుకోవాలో, ఆ జీతం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. దాంట్లోనే రెంట్లకి దానికి మేము ఎక్కడెన్ని బాటలు పడగలం, ఎంతెంత సమస్యలతో మేము బ్రతుకుతున్నామో మాకు అర్థం కావట్లేదండి. కొంతమంది ఏమైపోతున్నారో ఇల్లులు వదిలేసి ఊర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారండి. ఏ ఇల్లులు ఉన్నాయో మాకే తెలియదండి. ఏం పారిశుద్ధ కానీ అసలు మేము దేనికి వచ్చామో నేను నిజంగా చెప్తున్నాను కదండి. మేము మాత్రం రావడం ఇల్లులకే వచ్చామండి. మేము ఎవరేమనుకున్నా నాకు అనవసరం అండి. మా గృహాలు అన్నది లేదండి. ఒక్కసారి మీరు దయచేసి చూస్తే ఈ గృహాల్లో మీరు ఎలా ఉంటున్నారమ్మని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటారండి మీరే. ఒక్కసారి మా గృహాల్లోకి వచ్చి చూడండి. రేక్ షెడ్లండి, బీభత్సం. ఆ రేకులో ఎండల్లో చచ్చిపోతామండి నిజంగా. దానికి దారి లేదండి, ఇలాగ ఉంటుందండి. 30 రేక్ షెడ్లు అంతే. ఆ రేక్ షెడ్లో బాత్రూమ్ ఒకటి పనిచేయదండి. బాత్రూమ్ బయటికి వెళ్తామండి, తుప్పల్లోకి వెళ్తామండి. నేను సిగ్గుడిచి చెప్పుతున్నానమ్మా, ఎవరేమనుకోవద్దు. మా వరకు మా సమస్యలే చెప్తున్నాను నేను. ఎవరిని ఎంచుబాటు ఏమి మేము చేయట్లేదు, మా సమస్యలే చెప్తున్నానండి. హెచ్ఐవి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారండి. ఆ బిడ్డలు నిజంగా ఏ భవిష్యత్తు లేదండి. ఆ బిడ్డలు అలాగే మాతోటే ఉంటారండి. మేము ఇంకా అలాగే ఉండిపోవాలండి. మేము ఎదగకూడదండి. ఎదగడం మరి ఎవరికి ఇష్టం లేదో మాకు అర్థం కావట్లేదండి. మాకు ప్రతి ఒక్కరు బాధ పెట్టడమేనండి. మేము సాయం చేస్తామమ్మా అంటారు, ఆ మాటేనండి. మళ్ళీ వారు రారండి, మళ్ళీ మా దగ్గరికి మమ్మల్ని వదిలేస్తారండి మధ్యన. మాకు తిరిగి మా జీవితాల మీద మాకే విసిపొచ్చేస్తుందండి. ఒక్కసారి పెద్ద డ్రైనేజ్ అండి సార్, ఇక్కడ డ్రైనేజ్ సార్.
ఆ డ్రైనేజ్ మీద సార్. రారండి. మాకంటే ఎవ్వరు సాయం చేయడానికి పైకి రావట్లేదు సార్. మాకు అస్సలు మాకు సహాయం చేస్తానని ఎవ్వరూ ముందుకు రావట్లేదండి. మరి ఏటో మేము చేసుకున్న పాపమో మరి మా తల్లిదండ్రులు చేసుకున్న పాపమో మాకు తెలుస్తలేదండి. ఒక్కసారి పెద్ద డ్రైనేజ్ అండి, ఆ డ్రైనేజ్ మీద ఆ సంసారంతో అలా కింద దిగిపోతామండి మేము. నిజంగా అంత భయంకరంగా బ్రతుకుతున్నాము సార్ మేము. రేకండి, చిన్న రేకు ఏటో మాకు అర్థం కావట్లేదు. అక్కడి నుంచే మాట్లాడమని చెప్పు. ఈ మైక్ ఇచ్చాను, అక్కడి నుంచే మాట్లాడమని చెప్పు. అక్కడ కూర్చొని మాట్లాడండి అమ్మా, అక్కడ కూర్చొని చెప్పండి. సభకు నమస్కారం సార్. మేము కొంతకో అంతో చదువుకున్నాం సార్. అయితే మాకు ఇల్లు లేకుండా తీసారు సహోదరు చెప్పిందండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. హాస్పిటల్లో మేము లేకపోతే పైన అవ్వదు సార్. అక్కడ ఏదైనా హెచ్ఐవి కేసు వచ్చినా, యాక్సిడెంట్ కేసు వచ్చినా మేమే ముందు ఉంటామండి. డాక్టర్స్ అయితే ఆ యొక్క చేతులు తొడుక్కొని అవన్నీ తొడుక్కున్నప్పటికీ వాళ్ళకి టైం అవుతుందండి. మేమైతే చేతుల మీద ఎత్తుకొని వెళ్తాం సార్. వాళ్ళకి రోగం ఉందా, వాళ్ళకి బయట క్యాస్ట్రోలా ఈ క్యాస్ట్రోల్ అని చూడం సార్. మా చేతుల మీద ఎత్తుకొని తొందరగా వాళ్ళకి లోపల తీసుకొని ముందు ఆ ట్రీట్మెంట్ అలా జరగాలి మేము ప్రోత్సహిస్తాం సార్ వాళ్ళకి. అలాంటిది మాకే గృహాలు లేకుండా, మాకే జీవితాలు లేకుండా, మాకే ఏ పోషాకారం లేకుండా చేస్తున్నారండి. మరి అంతకంటే న్యాయమో మాకు తెలుస్తలేదు సార్. ఇప్పుడు మేము అద్దెకుంటున్నాం సార్. అయితే ఒక సంవత్సరానికి రెంట్ పెంచేస్తున్నారండి. మరి మాకు జీతాలు పెంచుతా లేదండి. అలాగా అన్నీ పెరుగుతున్నాయి సార్. మరి మా జీవితాల్లోని మరి మేము ఎదగకుండా మరి ఎవరో ఇప్పుడు మూడు సార్ ప్రభుత్వానికి ఎంతో సాయం చేసేది. బోర్డర్లో మిలిటరీ వాడు సార్, ఇక్కడ రైతులు సార్, మేము సార్. ఆ ముగ్గురు లేకపోతే అవ్వ సార్ ఏమి. ఎందుకంటే సార్ మా జీవితాలు మళ్ళీ చెప్పమ్మా మాట, మళ్ళీ చెప్పు సార్. బోర్డర్లోని మిలిటరీ వాడు సార్ చేసేది సేవ. తర్వాత రైతులు సార్ మాకు ఆహారం పెట్టింది. తర్వాత మేము సార్ అందరికీ. ఎందుకంటే మేము ముగ్గురు లేకపోతే ఏమవ్వదండి. అందరు పెద్ద వాళ్ళందరూ పైన కూర్చొని మాట్లాడతారు సార్. మేము ఒక ఫంక్షన్ చేసుకున్నా మా భోజనానికి అనేక మంది వస్తారండి. ఎందుకంటే మేము అందరికీ ఆహ్వానిస్తాం సార్. మాకు అటువంటి మనసు ఉందండి. కానీ మాకు ఆహ్వానించిన వాళ్ళు ఎవరు లేరు సార్. మరి మాకు ఆహ్వానించి మాకు గృహాలు కానీ, ఉద్యోగ విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలోనే మాకు ముందుగా నిలబెట్టాలని మేము ఆశపడుతున్నామండి. అటువంటి కార్యక్రమం మా పట్ల మీరు జరిగిస్తారని మరి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలుపుకుంటున్నామండి. మరి మా పట్ల ఏదైనా మీకు దయ ఉంటుంది సార్. మాకు ముందు చేయాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే అనేక గుమ్మాలు మేము ఎక్కేవండి, అనేక అధికారులకు మేము చెప్పుకున్నాము సార్. ఎవరు ఇప్పటివరకు మాకు న్యాయం ఎవరు చేయలేదండి. మరి మీరు మాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నామండి. బయటకు వెళ్తే అద్దెలు ఇవ్వరండి. మాలోనే అనేక మంది అద్దెకి ఇవ్వరండి. రెల్లి క్యాస్ట్ అనగానే అద్దెలు ఎవరు ఇవ్వరు సార్. మాకు రెల్లి క్యాస్ట్ అనగానే లేవమ్మా ఇల్లు బయటకు వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ ఖాళీ లేదమ్మా అని చెప్పి అన్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా ముఖం మీద చెప్తున్నారు సార్. మాకంటూ ఒక ఉద్యోగాలు కల్పించారు మా పెద్దలు సార్. కానీ మా ఉద్యోగాల్లో ఎంతమంది వచ్చి పనిచేస్తున్నా మేము వాళ్ళందరూ హానిస్తున్నాం సార్. అందరు మాలాంటి వాళ్ళే, వాళ్ళు మనలాంటి వాళ్ళే. వాళ్ళకి లేక కదా మన ఈ ఉద్యోగానికి వచ్చారు. అందరూ చేయండి మా సమానం, మేము అందరం సమానం చూస్తాం. మాకు మటు ఎవరు సమానంగా చూడట్లేదు సార్. మాకు మట్టుగా కించపరుస్తున్నారు సార్. అందరూ రెల్లి అనగానే ఎంత తాతగా ఇదిగా చూస్తున్నారు సార్. మాకేం బాధ. మేము అలా అనగానే మేము చాలా మంది రెచ్చిపోతుంటాం సార్. రెల్లీలు అనగానే మీలాంటి వాళ్ళమే కదా, మీకున్న రక్తమే మాకుందమ్మా. మీకు కోసిన అదే రక్తం, మాకు కోసిన అదే రక్తం వస్తుంది. ఒకే రక్తం అమ్మా. కానీ కులం ఒకటే వేరుబాటు అయిపోయిందమ్మా. మాకు రెల్లీలు అని చెప్పేసి పేరు ఒకటే గిట్టాం. మాలోనే చదువుకున్నది ఎందుకు సుఖమేం సార్. ప్రతి ఒక్క పెద్ద వచ్చి సాయం చేస్తారని చెప్పి అన్నమే కానీ ఎవ్వరు మాకు సాయం చేశారు. ఆ టైంకి వాళ్ళకి ఎలక్షన్లో వచ్చి ఆ ఓటు వేయించుకున్నంతవరకే వేయించుకొని వాళ్ళు పదవులు దాటి కానీ మేమెవరో మీరెవరా అన్నట్టుగా ఉంటారు సార్. ఇది మట్టుగా మీరు మా దృష్టిలో పెట్టుకొని, మా రిలీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేస్తారని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటున్నాం సార్.
మరి ఇంతవరకు మేము రాగలకపోయేవాళ్ళం. మరి ముత్తా గోపాలకృష్ణ గారికి వాళ్ళ అబ్బాయి గారికి మరి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇంతవరకు మాకు తెచ్చి మా కష్టాలు మరి పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచినందుకు ఆయనకి మరి ఆయన పాదాభివందనలు మేము సమర్పించుకుంటున్నాము. మరి మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోమని మరి మనస్ఫూర్తిగా అదే కోరుతున్నానండి. ఒక్కసారి మా కోసం మీరు ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. థ్యాంక్స్ అండి సార్. దయచేసి కొంచెం ప్రశాంతంగా అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఆరోగ్యం, దయచేసి ఆరోగ్యం, కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. భగవంతుడు మనకి ఏ కులంలో పుట్టాలో, ఏ భాష మాట్లాడాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో మనకి అవకాశం ఇవ్వడు. అలాంటి భగవంతుడు ఒకవేళ ప్రకృతి కానీ నాకు పవన్ కళ్యాణ్కి ఏ కులంలో పుట్టాలి అని భగవంతుడు అడిగితే నేను రెల్లి కులంలో పుట్టాలని కోరుకున్నాను. అంటే ఇది మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో కాదు, గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను, కన్నీళ్లతో మాట్లాడుతున్నాను. మీ బాధ, మానవ మలమూత్రాలని చేత్తో తీసే బాత్రూమ్స్ని చిన్నప్పుడు నేను చూశాను. నేను చీరాల్లో పెరుగుతున్నప్పుడు రెల్లి కులస్తులు వచ్చి, నాకు తెలియదు ఆ టైంలో రెల్లి కులస్తులని, మానవ మలమూత్రాలని తట్టలతో వచ్చి తీసుకెళ్ళటం నేను చూశాను చిన్నప్పుడు. ఈ రోజుకి అది ఇంకా ఉంది, నా మారుమూలలో ఉంది, ఇంకా ఉంటానే ఉంది. ఇందాక చెల్లెలు చెప్పినట్టుగా భారతదేశం చూస్తే త్రికోణంలా ఉంటుంది. ఒక కోణం సరిహద్దులో కాపలా కాసే సైనికులైతే, ఇంకో కోణం రైతులైతే, ఇంకొక కోణం పారిశుద్ధ్యాన్ని మనకి నిర్మూలించే, శుభ్రపరిచే రెల్లి కార్మికులు, పారిశుద్ధ కార్మికులు. అందరినీ చెత్తని శుభ్రపరిచి మీ జీవితాల్లో వెలుగు లేకపోతే అందరం కలిసి, ఏ కులస్తుడైనా సరే పారిశుద్ధ కార్మికులకి అన్యాయం జరిగితే, వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ద్రోహం చేసిన వాళ్ళని ఎవరైనా సరే, ఇది గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను. నాకు తెలుసు ఆ వివక్ష ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నేను రెల్లి కులస్తునంటే ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం. ఎందుకంటే నేను ఎట్లా దాన్ని చెప్పగలనంటే, ఒకసారి నేను మద్రాసులో ఏం పని చేస్తామంటే, నేను యాక్ట్ చేస్తానంటే నాకు ఇంటికి అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు, జీతాలు కడతావో లేదా అని. అలాంటిది నాకే అలాంటి వివక్ష చూపించినప్పుడు, మీకున్న స్థాయిలో మీరు ఎంత వివక్షకు గురవుతున్నారో, ఎంత క్షోభకు గురవుతున్నారో, ఎంత బాధకు గురవుతున్నారో నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను. నేను ఈరోజు వచ్చింది, నేను ముఖ్యమంత్రిని కాదు, నా దగ్గర ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. కానీ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి వచ్చి ఒక చెప్పుకునే వేదిక ఉంటుంది. దాని వెనక కారణం, అరకులో గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
వాళ్ళందరూ ఒకటి అడిగే మాట ఏంటంటే, నువ్వు ముఖ్యమంత్రివో ఎమ్మెల్యేవో అని కాదు, మా మాట వినేవాడు ఎవడు లేడయ్యా. ఒక చిన్న కార్పొరేటర్ కూడా, అంటే ఒక చిన్నపాటి గల్లీ లీడర్ కూడా, ఒక వీధి లీడర్ కూడా మా మాట వినవు. అలాంటిది నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండి, ఇంత కోట్ల మంది ప్రజాభిమానం ఉండి నువ్వు మా మాట వింటావు. అందుకు నీకు చెప్పుకోవడానికి వస్తున్నావు అంటే, ఈ రోజున నా రెల్లి అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ మీ బాధని మీలో ఒకడిగా, మీలో ఒకడిని చెప్పండి. రెల్లి కులస్తులకి ఇల్లు ఇవ్వరంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ మా కులమే అని చెప్పండి. నేను మీ కులస్తుని చెప్పండి. నేను చెప్తాను ఎప్పుడన్నా సరే, నాది ఏ కులం అంటే నాది పారిశుద్ధ్య కులం అని చెప్తాను. మీకు అండగా నిలబడే కులాన్ని నేను చెప్తాను. మీరు చాలా విలువైన పనమ్మా మీరు చేసేది. నేను చేసేది కూడా రాజకీయాలు చెత్తను శుభ్ర చేయడానికి వచ్చాను. అందుకే నేను ఈ రెల్లి కులంలో నన్ను నేను తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. మీకు భరోసా ఇస్తున్నాను. చెప్పండి పవన్ కళ్యాణ్, అందరూ మతాలు తీసుకుంటారు, హిందూ మతం తీసుకుంటారు, క్రిస్టియన్ మతం తీసుకుంటారు, బౌద్ధం తీసుకుంటారు, ఇస్లాం తీసుకుంటారు. చెప్పండి బయటికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని స్వీకరించాడు ఈ రోజు నుంచి అని చెప్పండి. నేను స్వీకరిస్తున్నానమ్మా ఈ రోజు నుంచి. ఏ రోజును కూడా నాకు తెలుసమ్మా, మీరు హాస్పిటల్స్లో డాక్టర్లు సంకోచిస్తారు పేషెంట్స్ని పట్టుకోవడానికి. అలాంటిది మీరు మదర్ తెరీసా లాగా జబ్బున్న వాళ్ళని, మదర్ తెరీసా డ్రెస్ వేసుకుంటారేమో, క్రీస్తుని పూజిస్తారేమో, కానీ తల్లి మీరు మానవ సేవలో నిమగ్నం అయినారు. మానవ సేవ పరమావధిని మీకు అండగా నిలబడకపోతే జనసేన పార్టీ ద్రోహం చేసిన వాళ్ళదమ్మా. మీకు అండగా నిలబడతానమ్మా. నాకు మన రెల్లి కులంతో అనుబంధం ఈ ఒక్క రోజుది కాదు. చెప్పాను కదా మీకు, చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, అప్పారావు గారిని ఒక ఆయన ఉండేవాడు, ఒక తట్టు తీసుకొచ్చేవాళ్ళు. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. పాప ఆయన వచ్చి కాకి నిక్కర వేసుకొని, బాగా ఒక మకిలి చొక్కా వేసుకొని, మానవ మలాన్ని ఇలా తట్టపైన పెట్టుకొని, ఒక పార తీసుకొచ్చి, ఒక గట్టు లాంటి చిన్నపాటి ఒక చెక్క కర్ర ముక్క అడ్డం పెట్టి ఒక బాత్రూమ్ ఉండేది. ఆ లోపలికి వెళ్ళి శుభ్రపరిచి, ఒకవేళ పారిశుద్ధ్యక ఆయన రాకపోతే, ఆయన రాలేదేంటని అనుకునేవాళ్ళు. అది 3 ఇళ్లకో 4 ఇళ్లకో బాత్రూమ్ అది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మీరు అందరి చెత్తని శుభ్రం చేస్తూ మీరు తుప్పల్లోకి వెళ్ళటం ఏంటమ్మా బాత్రూమ్కి వెళ్ళడానికి? సిగ్గుచేటు కాకపోతే 72 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో అవమానం తల్లి. ఇదే అభివృద్ధి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే సింగపూర్ తరహా రాజధాని, సింగపూర్ తరహా అభివృద్ధి అంటే, అరే మన కులస్తులు, మన వాళ్ళు ఇంకా తుప్పల్లోకి వెళ్ళే పరిస్థితి, బాత్రూములు లేవు. మీరు అన్ని సేవలు చేసి మీరు నలిగిపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కాకపోతే నేను అందరిలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడను, ఎక్కువ హామీలు ఇవ్వను. అన్నిటికంటే కూడా చేయడం చాలా తేలిక, అందుకు తక్కువ మాట్లాడతాను. ఏమి ఆశించకుండా రాజకీయాల్లో నేను చేస్తాను అనటం కంటే కూడా చేయడం చాలా తేలిక. అది 2014లో తెలుగుదేశం పార్టీకి ఏమి ఆశించకుండా చేశానమ్మా. నేను ఆశయాలను పాటిస్తాను, ఆశయాల్ని మాట్లాడను, ఆశయాల్ని ఆచరిస్తాను. అలాగే ఈ రోజున మీకు కాకినాడలో భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఏ రూపంలో ఉంటాడో నాకు తెలియదు, కానీ భగవంతుడు ముగ్గురు రూపంలో ఉంటాడని ఒక రెల్లి చెల్లి చెప్పింది నాకు. సైనికుడి రూపంలో, మనల్ని రక్షించే సైనికుడి రూపంలో, అన్నం పెట్టే రైతు రూపంలో, మన చెత్తను శుభ్రపరిచే రెల్లి కులస్తుల రూపంలో. నేను భగవంతుడిని మీ ముగ్గురులో చూస్తున్నానమ్మా. మీ కన్నీళ్ళు ఈ రోజున నాకు విపరీతమైన ఆవేదన కలిగి చాలాసార్లు మాట్లాడాను, చాలాసార్లు 2007 నుంచి మాట్లాడుతున్నానమ్మా. మగవాళ్ళు వచ్చారు, నాయకులు వచ్చారు, పెద్దలు వచ్చారు, రెల్లి కులస్తుల నాయకులు. వాళ్ళు అడిగింది మాకు మా కుల సమస్యలు మాకు బయటికి తీసుకెళ్ళాలని, ఒక చట్టసభలో ప్రాతినిధ్యం కావాలి, ఇట్లాంటివి అడిగారు. కానీ
చెప్పారు మా సమస్యలు ఎలా ఉంటాయని. ఎందుకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే, మీ పేరు శాంతి అమ్మ, మీ పేరు తలుపులమ్మ గారా, మీ పేరు చెల్లి తలుపులమ్మ చెప్పినట్టుగా దీనికి రాజకీయాలకు అనుభవాలు ఏం కావాలమ్మా? బాధను వ్యక్తపరిచే ఆవేదన ఉండాలి, బాధను వ్యక్తపరచగలిగే హృదయం ఉండాలి, స్పందించే మనసు ఉండాలి. మీరు దశాబ్దాలు పోరాటం చేసిన నాయకుల కంటే కూడా కష్టాన్ని అనుభవించిన మీ గొంతులోంచి వచ్చే సత్యం నా గుండెల్ని తాకింది, నన్ను కన్నీళ్లు పెట్టించిందన్న. మీరుండాలమ్మా నాయకులుగా. తలుపులమ్మ చెల్లి నువ్వుండాలి నాయకురాలుగా. నేను ఎందుకు 33% రిజర్వేషన్లు ఆడపడుచుల కంటే మీరుండాలమ్మా. మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మగవాళ్ళు చిన్న వ్యసనాలతోటో తాగుడుకో వెళ్ళిపోతారేమో, కానీ ఆడపడుచులు సంసారాన్ని పోషించే మీకు తెలిసే కష్టాలు ఎలా ఉంటాయో, బిడ్డల్ని ఎలా సాకాలో తెలుసు. ఈ తల్లికి ఈ ఆడపడుచుకి కాకపోతే నేను ఉండి ప్రయోజనం, నేను బతికి ప్రయోజనం ఏంటమ్మా? మీకు నిలబడతాను తల్లి, మీకు అండగా ఉంటాను. మీరు ఓట్లు వేస్తారో వేయరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆశించను. ఆత్మగౌరవంతో బతకాలి. ఏ పనైనా, ఏ పని చేసినా. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను. మీరు అడిగారు కదా, చెల్లి తలుపులమ్మ నువ్వు అడిగి ఒక తల్లి, మేము ఎలా బతుకుతున్నామో చూడండి. నేను వస్తానమ్మా, నేను మాటిస్తున్నాను, నేను వస్తాను. నువ్వు ఇంత కన్నీళ్లతో అడిగావు నువ్వు నన్ను. నేను వస్తానమ్మా. వచ్చి నేను మీకు ఎప్పుడు నేను ప్రభుత్వం వచ్చే వరకు కాదు, మీకు అండగా మీరు ఎంత కష్టపడి బతుకుతాం ప్రపంచాన్ని తెలియజేస్తానమ్మా. నేను పెడతాను. మిగతా వాళ్ళకి ఎంత ఓపిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎంతమంది మా స్థానిక నాయకులకి ఎంత ఓపిక ఉందో తెలియదు, కానీ నాకు ఓపిక ఉందమ్మా. నేను మీకు అండగా నిలబడతాను. మీ సమస్యను బయటికి తీసుకొస్తాను. అంబేద్కర్ విగ్రహాలకి దండలేయడం కాదమ్మా. నేను ఆ దండలేయడానికి నేను పెద్ద ఎక్కువ ఇష్టపడను. ఏ కులాలైతే అణగారిన కులాలకి అండగా నిలబడ్డారు, మీ జీవితాల్లో వెలుగు నింపకపోతే, మీ జీవితాల్లో శుభ్రత లేకపోతే, నేను అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసిన ప్రయోజనం ఏంటి? అంబేద్కర్ గారికి జై భీమ్ అని అంటే ప్రయోజనం ఏంటి? అంబేద్కర్ గారికి ఎన్ని విగ్రహాలు వేస్తే ప్రయోజనం ఏంటమ్మా? మీకు జీవితాల్లో నేను వెలుగు నింపలేనప్పుడు మీరే నా అంబేద్కర్లు అమ్మా. కనిపించే అంబేద్కర్లు మీరు, నాకు కనిపించే అంబేద్కర్ల తల్లి మీరు. నాకు నిజంగా ఈ రోజున వెక్కి ఏడవాలనుంది. నా గొంతు గుండె బరువుతో నిండిపోయింది. తట్టుకొని మాట్లాడుతున్నాను ఈ రోజున. నేను ఈరోజు కోరుకుంటున్నాను, నేను రెల్లి కులస్తున్నమ్మా. ఈ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నీ బాధని నేను ఎవరెవరో ఏదో ఒకళ్ళు ఉంటారమ్మా. నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ రోజు నుంచి. ఒకటి నన్ను కాపు అంటారు, ఇంకొక బలిజ అంటారు. నాకు ఏ కులం, నా హిందూ వండొచ్చు కాదు, కానీ మతం తెలియదు. నేను ఈరోజు నేను చెప్తానమ్మా, నేను రెల్లి కులస్తున్నా. ఏ కులాలైతే అణగారిపై నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయో, అణగారిన కులాల్లోనే అణగారిన కులం మన రెల్లి కులం. మీకు కనుక మేము నిలబడినప్పుడు ఈ పార్టీ పెట్టి ప్రయోజనం ఏముందమ్మా? మీకు వస్తాను, మీరు బాధపడకండి అమ్మా. మీరు ఒకటే చేయాల్సిందల్లా, అన్ని అణగారిన వర్గాల అందరూ కూడా, మీరు ఎవరిని మా ఇంటికి అద్దెకిస్తారని అడిగే మీకంటే మా దౌర్భాగ్యం. మీరు ఇళ్ళకి అద్దెలిచ్చే హక్కులు మిమ్మల్ని వచ్చి ఎవరన్నా అడగాలి. అలాంటి జీవితాన్ని నేను మీకు ఇస్తాను. మీకు మీ దగ్గరికి వచ్చి అడగాలి. మీకు ఆర్థిక బలం మీకు ఇస్తాను నేను. మీరెళ్ళి ఇంకా ఇళ్ళద్దెలు అడగడం ఏంటి? మేము రెల్లి కులొస్తాను తల్లి, నువ్వు బాధపడటమేంటి తల్లి? ఎవరు వచ్చి ఇంకొక తల్లి వచ్చి అడగాలి మాకంటే ఏ కులమైన పెద్ద మనసు, ఎంత పెద్ద మనసు, దొడ్డ మనసు రెల్లి కులస్తులది. అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచి వాళ్ళు చేయాలని ఎంత పెద్ద మనసు. మీరమ్మ ఉన్నత కులం, వేరే వాళ్ళమ్మ మేము ఉన్నత కులం. ఎవరు కాదు తల్లి, ఉన్నత కులం ఏదైనా ఉందంటే రెల్లి కులం తల్లి. అలాంటి రెల్లి కులాన్ని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను తల్లి ఈ రోజు నుంచి. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడానమ్మా. నేను ఎప్పుడు మనుషులందరూ సమానం అనుకుంటాను, కానీ ఈ రోజు నేను ఎప్పుడు కులాల ఐక్యతని అంటాను కదా, నేను రెల్లి కులస్తుడిగా చెప్తున్నాను. కులాల ఐక్యతను కోరుకుంటే, ఎందుకంటే అందరికీ మాకు
మా రెల్లి కులాలకి అన్ని కులాలతో పాటు మాకు సమాన గౌరవం ఇవ్వండి. మీరు మాట్లాడద్దమ్మా, నేను మాట్లాడతాను. మీ గొంతు నాది. ఈ రోజు నుంచి మీరు బాధపడకండి, మీకు అండగా ఉంటాం. మీరు ఎప్పుడు కూడా ఆత్మ న్యూనత ఉంటుంది, మీకు బాధపడతారు, మమ్మల్ని గుర్తించడం మేము మనుషులం కాదా అని. మిగతా నాయకులు గుర్తిస్తారో లేదో తెలియదమ్మా, నేను మిమ్మల్ని ఉంటాను, మీకు అండగా ఉంటాను. అలాగే చాలా నా దృష్టికి మన సమస్యల్ని చాలామంది 2007లో కొంతమంది రెల్లి నాయకుల నా దగ్గరికి వచ్చేవాళ్ళు, మమ్మల్ని గుర్తించట్లేదు అని అంటే, మాకు ఏమైనా అధికారంగా మాకు రాజకీయ పరంగా మాకు ఇది కావాలి అంటే నేను నిజంగా చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. ఆ రోజు కుదరలేదు. ఈ రోజున రెల్లి కులాలకు సంబంధించి మీకు ఏ విధమైన అధికారిక నామినేటెడ్ పోస్టులు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా మీకు చాలా బలమైన నామినేటెడ్ పోస్టులు ఏదైనా కానీ ఆ ప్రాతినిధ్యం కల్పించే దిశగా నేను అడుగులేస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే వరకంటే కూడా ఒక సాటి రెల్లి కులస్తుడిగా, మీ వాడిగా, మీ ఇంట్లో ఒకడిగా నేను అది ముందు తీసుకెళ్తాను. మా బాధ నాకు తెలుసు. ఎప్పుడో చీరాలలో ఆయన మలమూత్రాలను తీసుకెళ్తుంటే ఈ రోజుకి నేను మా రెండో నాగబాబు మొన్న కూడా మాట్లాడుకున్నాం, చాలా బాధ కలిగే పరిస్థితులని. అందుకు నేను ఈ రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి మీకు అండగా నిలబడతాను. అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. దాని ప్రకారం మనకి 18,000 రావాలి. 8,000 కాదు, 18,000 రావాలి. ఆ 18,000కి కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రావు. ఇవన్నీ ఏం చేస్తుందంటే, అలా కాకుండా మీకు ఏ రోజు ఏ నెల చేసే పని వెంటనే మీకు వచ్చేలాగా కూర్చోండి. జీవితాల కోసం 3 నెలలు 4 ఎందుకు బతుకుతున్నాం అనే ఆలోచన మీకు రాకూడదు. బతకడం మీకు ఆనందం కలిగించాలి. బతకడం దుఃఖం కలిగించినప్పుడు ఒకవైపు సంపద, అందరం ఏడుస్తూ ఉంటే, అందరం పస్తులు ఉంటే బాగానే ఉంటుంది. కొంతమంది ఏమో ఏం చేసుకోవాలో తెలియక ఇళ్ల గోడలకి బంగారం తాపడాలు చేయించుకుంటే, ఒకవైపు కట్టుకోవడానికి ఇల్లు లేకపోతే బాధ కలగదా? వారికి మాట్లాడే వ్యక్తులు లేకపోతే. అందుకని మీరు ఇళ్ళకి అడిగే పరిస్థితి ఉండకూడదమ్మా. నేను జనసేన పార్టీ నుంచి నేను ఆలోచిస్తుంది, మీరు ఇళ్ళకి అనేది ఎప్పుడు ఉండకూడదు. మీకు సొంత ఇల్లు ఉండాలి. ఆ సొంత గృహాలు నిర్మించే పరిస్థితి నేను కల్పిస్తాను జనసేన పార్టీ నుంచి. అది కూడా ఏ మారుమూల డ్రైనేజీల్లోనూ, దుర్గంధపూరితమైన వాతావరణంలో కాదు, దోమలు కుట్టి పిల్లలు చచ్చిపోయే వాతావరణంలో కాదు, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వాతావరణం, పచ్చని చెట్ల మధ్యలో, చెట్లు లేకపోతే పచ్చని చెట్లు నాటించి పిల్లలకి విద్యాబుద్ధులు వికసించేలాంటి వాతావరణంలో, చక్కటి వాతావరణంలో మనం మీకు అభివృద్ధిని ఏర్పాటు చేస్తాను. మీరు నమ్మండి నన్ను. అలాగే అందరూ మాట సహాయం చేసేవాళ్లే కానీ చేత సహాయం చేసేవాళ్ళు కాదు. అది మిగతా వాళ్ళేమో నాకు తెలియదు, కానీ నేను మాట సహాయం కంటే కూడా చేత సహాయం ఎక్కువ చేసేవాడినమ్మా. నేను అండగా నిలబడేవాడిని. అలాగే ఇంత మానవ చెత్తని, అందరూ క్లీన్ బట్టలు వేసుకుంటారు, ఒక బట్ట వేసుకున్న గుడ్డలు శుభ్రపరచడానికి ఎంత మలినం బయటికి వస్తాయి. అలాంటి ఇంత మానవ చెత్తని మీరు శుభ్రపరిచి అలసిపోయిన తర్వాత మీకు పెన్షన్లు రాకపోవడం ఏంటి? పెన్షన్లకు అభద్రతా భావం ఏంటి? సో మీకు పెన్షన్స్ రావాలి. మీరు 10 సంవత్సరాలు చేసినా కానీ, 15 సంవత్సరాలు చేసినా కానీ మీకు పెన్షన్ తీసుకొచ్చే బాధ్యత, మీరు రిటైర్ అయిపోవాలనుకుంటే కనీసం ఎప్పుడు రిటైర్ అయిపోండి, కానీ పెన్షన్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. అలాగే మీరు మొత్తం కాలుష్య వాతావరణంలో మీరు చెత్తంతా తీసి మళ్ళీ మీరు చెత్తలో ఉండటం ఏంటమ్మా? నాకు చాలా బాధ కలిగిస్తుంది. బయట చెత్త తీసి, హాస్పిటల్స్లో చెత్త తీసి, మొత్తం మానవ సిటీ పరిసరాలు మొత్తం తీసి, అంటే మనం అన్ని చోట్ల చెత్త తీసి మనం చెత్తలో లేచి, చెత్తలో పడుకొని, చెత్తలో ఉండాలా? ఇంకా వేరే లేదా దీన్ని మారుస్తాం. మీరు కొద్దిగా పాటు ఓపిక పట్టడమో, కుదిరితే ముందస్తుగా మన కాకినాడలోనే మన ఇళ్లతోనే శుభ్రం చేద్దాం. స్వచ్ఛ భారత్ అని చెప్పి వేల కోట్లు ఖర్చు పెడతారు. ప్రధానమంత్రి గారు అప్పట్లో కొద్దిమంది మన సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన నాకు పంపించారు.
ఆయన నాకేం చెప్పారంటే, నువ్వు స్వచ్ఛ భారత్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్గా కావాలంటే నేను చేయలేదు. స్వచ్ఛ భారత్ ఎక్కడ చేస్తాం? గుండెల్లంతా మురికి పెట్టుకొని ఒక రెల్లి కులసంటే ఇల్లు అద్దెక్కున్న కాడికి మీరు బయట చెత్త శుభ్రపరిస్తే ప్రయోజనం ఏంటి? మనసుల్లో చెత్తను శుభ్రపరచండి ఫస్ట్. అది కూర్చోబెట్టి ఫోటో ఆపర్చునిటీస్గా శుభ్రం అంటే మా రెల్లి కులస్తులను అడగండి శుభ్రం అంటే ఎలా తెలుస్తుంది? మట్టిలో మలాల్లో చేతులు పెట్టి ఎందుకంటే నేను రెల్లి కులస్తుని చెప్పడానికి ఎందుకు గర్వంగా చెప్పుకుంటానంటే, భీమవరంలో డంప్ యార్డ్కి వెళ్ళా. మానవ మలమూత్రాలు అన్నీ ఉన్నాయి, వాసన, దుర్గంధం. పెద్ద పెద్ద ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కడు వెళ్ళడు దానికి. మరి మీరు చేసే చెత్త అంతా రోడ్డు మీద పడేస్తారు. మరి మీ ఇళ్ళు క్లీన్గానే ఉంటాయి, మరి ఏం చేస్తారు? ఎవడు శుభ్రం చేస్తాడు? చేసేవాళ్ళు ఎవరు? మరి చేసేవాళ్ళని గుర్తించేవాళ్ళు ఎవరు? మొన్నటికి మొన్న మన చంద్రబాబు గారు మన శ్రీకాకుళం నిన్నే నాకు ఫోటో ఏదో వచ్చింది. ఆ ఫోటోలో శ్రీకాకుళం తుఫాన్ బాధితులు చెక్ ఇస్తున్నారు. ఆ చెక్కులో నవ్వుతా కనిపిస్తున్నారు. చెక్కు నేను ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ ఇస్తున్న చెక్కులో చక్కటి మంచి చిరుమందహాసం, చక్కటి చిరునవ్వుతోటి. అదృష్టం ఏంటంటే వాళ్ళ అబ్బాయి లోకేష్ ఫోటోలు లేదు, అంతవరకు సంతోషించాను. అంటే నాకు అర్థం కాదు, అంబేద్కర్ గారే చేయలేదు పనులు, మహాత్మా గాంధీ గారు చేయలేదు, సుభాష్ చంద్రబోస్ చేయలేదు. వీళ్ళ ఫోటోలు దేనికంటే నాకు అర్థం కాదు. చెక్ వీళ్ళ హెరిటేజ్లో అమ్మిన సొమ్ములా మనకి ఇచ్చేది. మీరు నవ్వుతూ ఇవ్వడానికి మీరు బాధ్యతగా ఇవ్వాలి. మీరు ధర్మకర్త. ఏదో జేబులో డబ్బులు తీసినట్టుగా మా తెలుగుదేశం పార్టీ చేసింది మేము చేసామంటే ఎవడు చేశాడు? ఇంతమంది రెల్లి కార్మికులు చెత్త ఊడ్చి చెమటోడ్చి శ్రమ చేసుకొని ఇంత చేస్తే అదేదో మీ శక్తి అంటారేంటి? మీరు ఆర్గనైజ్ చేయండి సొసైటీని బాగా. లేని వాళ్ళు గుర్తించండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించండి, శుభ్రంగా ఉంచండి. అది మీరు చేయాల్సింది. వేలకు వేల కోట్లు అడ్డంగా దోచేసి ఒకవైపు రేకిళ్లలో, బాత్రూమ్ లేని ఇళ్లలో, బాత్రూమ్కి వెళ్ళాలంటే తుప్పల్లోకి వెళ్ళటం ఇంత అరే ఆడపడిచికి ఆత్మగౌరవం ఉండదా? ఎలా వెళ్తారు తుప్పల్లోకి? వయసు వచ్చి మీ బిడ్డలను పంపిస్తారా? మీ ఆడపడుచులను పంపిస్తారా? అంత మాత్రం ప్రభుత్వానికి బాధ్యత లేదా? కనీసం మాట్లాడేదానికి కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీకు ఆచరణయోగ్యమైన మీకు పథకాలు లేవా? ఎంతసేపు దోచేయడమేనా? వేల కోట్లు ఖనిజాల మీద, కాంట్రాక్టుల పేరు మీద, డ్యాముల పేరు మీద. ఒక ఇల్లు కట్టలేరా? 50 మందికి ఇల్లు కట్టలేని దుస్థితిలో 72 సంవత్సరాల మన స్వాతంత్రం ఇదే మనం సాధించింది. ఇంకా మీరు ఏడవాలా? ఇంకా మీరు కన్నీళ్ళు పెట్టాలా తల్లి మీరు? అందుకే మరి నేను మిమ్మల్ని కోరుకుంటుంది కూడా. అలాగే రెల్లి కులాల సంక్షేమ సంఘం నుంచి గతంలో మిమ్మల్ని అందరినీ చాలా మంది నాయకులందరినీ కలిశాను. నేను మీకు అండగా ఉంటాను. మీరు చెప్పిన సమస్యలన్నీ నేను దృష్టిలో ఉన్నాయి నాకు. దీనిని మీరు అడిగింది జీవో 279 రద్దు అని. ఎందుకంటే నేను సభాముఖంగా చెప్పేయకూడదు రద్దని, కాబట్టి కొంతమంది లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎంతవరకు రద్దు చేయొచ్చు, ఏం చేయాలి, దీనికి ఒక రద్దు చేయాలంటే దాని విధి విధానాలు అంటే అన్ని కనుక్కొని ఖచ్చితంగా రద్దు చేసే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా దీన్ని రద్దు చేయిస్తాం. అలాంటి పాసిబిలిటీస్ ఏమాత్రం కనిపించినా, ఎందుకంటే మాట్లాడుకుని రద్దు చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి మాట్లాడారు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే నేను మిమ్మల్ని చప్పట్లు కొట్టించుకోవడానికో మిమ్మల్ని మభ్య పెట్టడానికో మిగతా రాజకీయ నాయకులు లేదు కాబట్టి, నేను మాట మీద నిలబడేవాడిని కాబట్టి ఇవన్నీ ఒకసారి పరిశీలించి ఏది పాసిబిలిటీ అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. అన్నిటికంటే కూడా సమాన పనికి సమాన వేతనం. మీరు ఎవరిని కూడా నేను ఈ సభ నుంచి మీరు 3 తీసుకెళ్ళిన. ఒకటి, తలుపులమ్మ చెల్లి నన్ను అడిగింది కాబట్టి నువ్వు మా ఏరియాకి వచ్చి మేము ఎలా బతుకుతున్నావో చూడండి, నేను వస్తున్నానమ్మా. మొదటిది. 2, అది కూడా ఏంటంటే నేను 7వ తారీఖు తిరిగి వస్తున్నాను కాకినాడకి 3 రోజుల తర్వాత. ఈ 3 ఆ రోజు ఒక సభ మీటింగ్ లేట్ చేసుకున్నా కానీ మీ దగ్గరికి వచ్చి మీతో గడిపి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే నువ్వు పెట్టిన కన్నీళ్ళు నన్ను రెల్లి కులస్తుని చేసి, నువ్వు పెట్టిన కన్నీళ్ళేనమ్మా. నువ్వు పెట్టిన కన్నీళ్ళు ఎప్పటికీ నేను మర్చిపోలేను. నా కడశ్వాస వరకు ఎప్పటికీ మర్చిపోయాను. అలాగే పెన్షన్స్ కానీ వీటన్నిటిని కానీ ఒకసారి కూలంకషంగా చూసి మీకు అండగా నిలబడతాను. మీలో ఒకడిని, మీ వాళ్ళు ఒకటిగా నాకు ఈ రోజున మీరు నన్ను నా రెల్లి కులంలోకి ఆహ్వానం పలికినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అండగా నిలబడతాను. మీ ఇంట్లో ఒకటిగా, మీ అన్నదమ్ముల్లో ఒకటిగా.
ఆడపడుచులకు అండగా మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. జై హింద్.